ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనం ఈ నవమి కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా, జ్యోతిషపరంగా అత్యంత శక్తివంతమైన రోజు. మనం ఈరోజు వివిధ పద్ధతులు, అంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి. దాని ద్వారా కొన్ని పరిహారాలు మీకు ఈరోజు తేలికనే చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీరు మీ వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాలో కానీ, మీ గ్రూపుల్లో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. చాలా చాలా విశేషమైన ఫలితాలు మీకు చెప్తాను. అలాగే మీకు ఎవరికైనా సరే జాతక సమస్యలు ఉండి పరిష్కారాలు తెలుసుకోవాలన్నా, మీకు ఏదైనా సమస్యలు ఉండి వాటికి పరిష్కారాలు తెలుసుకోవాలన్నా, జాతకం నా ద్వారా తెలుసుకోవాలనుకున్నా, వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా భక్తితో, అలాగే అందరూ ఆచరించవలసిన పరిహారాలు చెప్తాను. అందులో మొట్టమొదటిగా వైదిక పరిహారాలు చెప్తాను. మొట్టమొదటిగా రామరక్షా స్తోత్రం. ఈరోజు మీరు 11 సార్లు రామరక్షా స్తోత్రాన్ని పఠించడం ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. అలాగే మీరు ఎవరైనా సరే పంచామృతంతో అభిషేకం చేయడం, అంటే శ్రీరాముడి విగ్రహానికి కానీ, ఫోటోకి కానీ పంచామృతంతో అభిషేకం చేస్తే, చేసిన ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరిస్తే అనారోగ్య సమస్యలు తొలుగుతాయి. అలాగే ముఖ్యంగా హనుమాన్ చాలీసా. రాముడు ఎవరైతే ఈరోజు రాముడి కార్యంలో హనుమంతుడు ఎప్పుడూ ఉంటాడు. ఈరోజు కనుక ఎవరైనా సరే 7 సార్లు హనుమాన్ చాలీసా కనుక పఠిస్తే అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఇవి వైదిక పరిహారాలు తేలిక. ఇప్పుడు లాల్ కితాబ్ నుండి పరిహారాలు చెప్తాను. ఇక్కడ ఇవి మీకు ఎవరికైనా సరే గ్రహ దోషాలు, అలాగే వాటి తొలగించుకోవాలి, అదృష్టాన్ని పెంచుకోవాలి, ఈ 2 అనుకునే వారికి ఈ పరిహారాలు చేయండి. నవమి రోజు బెల్లాన్ని దానం చేయొచ్చు. ఎలా అంటే ఒక ఎరుపు రంగు ఆవుకి బెల్లము, అలాగే గోధుమలు వీటిని తినిపించటం, లేదా బెల్లంతో చేసిన రొట్టిని ఆవుకి, ఎర్రటి రంగు ఉన్న ఆవుకు తినిపించడం వల్ల జాతకంలో సూర్యగ్రహ దోషాలు తొలగి సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. అలాగే రేపు రామాలయంలో ఒక వెండి పాత్రలో, అంటే చిన్న వెండి పాత్ర తీసుకోండి, దానిలో తేనె నింపి మీరు అక్కడున్న పండితుడికి దానం చేశారనుకోండి, ఎవరికైతే విపరీతమైన అప్పుల బాధలు ఉన్న వారికి మీకు విముక్తి కలిగే మార్గాలు కనిపిస్తాయి. అలాగే ఈరోజు మర్చిపోకుండా అందరూ కూడా కుంకుమని తిలకంగా పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఆంజనేయ స్వామి పాదాల వద్ద కొద్దిగా కుంకుమని పెట్టి ఆ కుంకుమని నుదుటిని ధరించండి. దీనివల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మా ఇంట్లో భయం ఎక్కువండి, మేమేం చేద్దామన్నా చేయలేకపోతున్నామండి అనేవారికి ఇది రామబాణం లాంటిది. ఇప్పుడు మనం తాంత్రిక, మాంత్రిక పరిహారాలు కూడా తెలుసుకుందాం. ఇక్కడ తంత్రం అంటే చాలామంది భయపడిపోతుంటారు. తాంత్రిక అంటే భయంకరమైనది కాదు. తంత్ర అంటే ఒక టెక్నిక్, ఒక పద్ధతి అర్థం. అందులో మనం రామ తారక మంత్రం ఉంటుంది. ఈ తారక మంత్రాన్ని ఓం శ్రీరామాయ నమః, ఓం శ్రీరామాయ నమః, లేదా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని ఈరోజు ఒక 108 సార్లు జపించండి.
అలాగే ఒక రాగిని అన్ని తీసుకోండి. దాన్ని కొత్త పసుపు వస్త్రంలో అంటే కట్టి పూజా గదిలో ఉంచండి. మీకు దీనివల్ల ఏమవుతుందంటే ధనప్రాప్తి యోగం కలుగుతుంది. ఇక్కడ విజయం కలగాలనుకునేవారు ఒక విజయ యంత్రాన్ని చెప్తాను. చాలా తేలిక, ఆడవారైన మగవారిని చేయొచ్చు. ఒక తెల్లటి కాగితం తీసుకోండి. దానిపైన అష్టగంధంతో రామ అని 108 సార్లు రాసి దాన్ని నదిలో కానీ ప్రవహించే నీటిలో కానీ వదిలితే శత్రువుల పైన విజయం లభిస్తుంది. కోర్టు కేసులు ఉంటే మీ వైపున న్యాయం ఉంటే ఖచ్చితంగా మీరు గెలిచి తీరుతారు. ఇది ఈ శ్రీరామనవమి రోజు చేయటం అనేది ఒక విశేషమైన ఫలితం ఉంటుంది. ఇవన్నీ తంత్ర పరిహారాలను గుర్తుంచుకోండి. అలాగే ఎప్పుడు దిష్టి దోషంతో బాధపడుతున్నాము, ఎప్పుడు బాధే ఉంది గురువుగారు అనేవారు ఇంటి ప్రధాన ద్వారానికి ఖచ్చితంగా మామిడాకులు కానీ మామిడాకులతో పాటు వేపాకులు కూడా తోరణంగా కట్టి గుమ్మానికి కర్పూరంతో హారతిస్తే ఇంట్లో నకారాత్మక శక్తి బయటికి వెళ్ళిపోతుంది. ఇది తంత్రం కోసం చేయవలసిన పరిహారాలు. అలాగే నేను కొన్ని ఇంకా తేలికని చెప్తాను. మీరు రాముడి విగ్రహం దగ్గర కానీ రామాలయంలో కానీ దీపారాధన ఇవన్నీ కూడా మీరు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తాం చాలా మంచిదన్నమాట. ఎందుకంటే ఏది చేసినా సరే మంచి ఫలితాన్ని మీరు పొందుతారు. ఈ చిన్న చిన్న పరిహారాలు మీకు నచ్చిన దాన్ని మీరు ఖచ్చితంగా ప్రయత్నించేయండి. ఇంకొకటి చాలా చాలా ముఖ్యమైన విషయం చెప్తాను. ఈ సంవత్సరం రేపు ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయమే. మనకి మార్చి 27వ తారీఖు శుక్రవారం. మనకి ఈ శుక్రవారం నాడు కాలానికి సంబంధించిన ఒక పెను మార్పుకి చిహ్నంగా ఉంటుంది. ఈరోజు శని భగవానుడు, చంద్రుడు, సూర్యుడు ఈ ముగ్గురు కూడా ఒకే ఇంట్లో ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది? కాల మార్పు మొదలవుతుంది. ఎలాంటి మార్పు? మనం ఊహించినటువంటి కాల మార్పు. ఎప్పుడు దాకా ఉంటుంది? ఇది మళ్ళీ 16వ తారీఖు అక్టోబర్ నెల 2026 వరకు ఈ సమయం చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ప్రాకృతికమైన విపత్తులు, యుద్ధ భయము, ఆర్థికమైన సమస్యలు, మానసిక అనారోగ్య సమస్యలు, ప్రాకృతికమైన సమస్యలు అనేవి ప్రకృతి మనకి బలంగా ఇస్తుంది. ఈ సమయంలో అందరూ కూడా ఖచ్చితంగా మనకు రామనామాన్ని స్మరించాలి. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ఈ మంత్రాన్ని జపించాలి. ఇక్కడ అసలు ఏంటి, ఎందుకు జపించాలనే విషయం చెప్తాను. 2026 సంవత్సరంలో మీనరాశిలో చంద్రుడు సంచారం, అది కృష్ణపక్ష చతుర్దశి శుక్రవారం నాడు వచ్చే రోజు. ఆ తిథి అనేది మనిషికి కాలాన్ని మార్పు చేపిస్తుంది. అది రేపుటు 27వ తారీఖు నుండి 16 అక్టోబర్ 2026 నాడు కూడా ఇటువంటి సమయం ఉంటుంది. ఆ రోజు ఆశ్వేజ మాస కృష్ణపక్ష చతుర్దశి, చంద్రుడు మీనరాశిలో ఉంటాడు. సాధారణంగా ఇలాంటి తిథి వారము రాశి కలయిక ఆధ్యాత్మికంగాను జ్యోతిష్య పరిహారాలకి చాలా ప్రత్యేకమైనదిగా శాస్త్రం చెబుతుంది. ఇక్కడ మనం ఏం జరుగుతుంది, ఈ కలయిక మనకి ఎలాంటి పరిస్థితిని ఇవ్వబోతుంది? మనకి మార్చి 27 శుక్రవారం, మాసం మీనమాసం, అంటే సూర్యుడు మీనరాశిలో ఉన్న కాలం. పక్షం ఏంటి? పాల్గొన్న కృష్ణపక్షం, అమావాస్యకు ముందు వచ్చే పక్షం అవుతుంది. తిథి ఏంటి? చతుర్దశి, అంటే ఇది మాస శివరాత్రి కూడా పిలుస్తారు. గ్రహస్థితి ప్రస్తుతం శనిదేవుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ సమయం చాలా చాలా శక్తివంతమైన సమయం. ఈ సమయాన్ని మీరు పొరపాటును కూడా దుర్వినియోగం చేయొద్దు. ఎవరైనా సరే శని దోషంతో బాధపడుతున్నారు అనుకోండి,
శని మీనరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. దీనివల్ల ఏలునాటి శని ప్రభావం తగ్గుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారం నాడు అందులో చతుర్దశి కలయిక ఉండడం వల్ల సాయంత్రం వేళ లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులతో కనుక పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి. ముఖ్యంగా ఈరోజు పితృదోష నివారణ, కృష్ణపక్ష చతుర్దశి పితృదేవతలకి చాలా ప్రీతికరమైంది. ఈ రోజున అన్నదానం చేయడం వల్ల వంశవృద్ధి కూడా కలుగుతుంది. ఇక్కడ మనం ఈ చతుర్దశికి మొదలుపెట్టి వచ్చే చతుర్దశి అంటే 16 అక్టోబర్ వరకు ఈ కాలము మన జీవితంలో అరుదైన అదృష్టాన్ని ఇస్తుంది. అలాగే మంచి మార్పును కోరుకుంటే మంచి మార్పు వస్తుంది, చెడును కోరుకుంటే చెడే వస్తుంది. అంటే ఇది భయంకరమైన సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ గ్రహస్థితి సాధారణంగా కాల మార్పుకి చిహ్నం. శని స్థితి ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు. శని చంద్రుడు కలయిక, దీన్ని జ్యోతిశాస్త్రంలో విషయోగం అంటారు. అంటే మనుషులకి మానసికంగా తప్పులు చేస్తారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు ఉన్నాయి సార్, చాలా అంతకుముందు వీడియోలో చెప్పాను. ఎప్పుడు మొదలవుతుంది అనేది కూడా చెప్పాను మీకు నేను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఈ ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా, అలాగే దక్షిణ భాగం అంటే ఆగ్నేయ దిశ, మనకి ఆగ్నేయ దిశ, మన భారతదేశానికి ఆగ్నేయ దిశ, ఇక్కడ రాబోయే 3 నెలల కాలంలో విపరీతమైన పరిణామాలని చూడబోతున్నాం. మనందరం కూడా ఖచ్చితంగా ఈ రోజు నుండి రామనామాన్ని, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఈ నామాన్ని ఖచ్చితంగా రోజుకు 21 సార్లన్నా జపం చేయండి. రాబోయే రోజుల్లో సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అంటే మనకి ఇబ్బందులు తగ్గుతాయి. ఇది మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ సమయానికి ఉన్న శక్తి మనుషులకి ప్రాకృతికమైన మార్పుతో పాటు వ్యక్తిగతంగా కూడా మారవలసిన సమయం. శని మీనరాశి సంచారం అంటే శాస్త్రాల్లో చెప్తున్నాను, ఒక చక్రం పూర్తయింది అంటారు. కొత్త యుగానికి పునాది పడటం అని అర్థం. అంటే ఈ 3 గ్రహాల కూటమి, సూర్య చంద్ర శని, ఇది మనుషులకి, జంతువులకి, ప్రాకృతిక వైపరీత్యాలకు, రాజకీయ నాయకులకు, రాజకీయ మార్పులకు సంకేతంగా చూడవచ్చు. అందులో శివుడు ఈ త్రయోదశి తిథి చాలా ప్రీతికరమైన రోజు. ధర్మంగా జీవించడానికి, ధర్మంగా మారడానికి మనుషులకి ఒక అవకాశాన్ని ఇస్తుంది. అలాగే లక్ష్మీదేవిని, శక్తిని ఆరాధన చేయవలసిన రోజు. ఈరోజు ఎలాంటి గ్రహస్థితి మనకి భవిష్యత్తులో రాబోయే ఒక ఆధ్యాత్మికమైన విప్లవానికి సూచనగా చెప్పవచ్చు. మనం ఆధ్యాత్మికంగా భగవంతుడిని చూడడానికి అవకాశం వచ్చే సమయం. ఇక్కడ చాలామంది ఈ పిచ్చి అనుమానాలు, పిచ్చి భయాలు అంటుంటారు. మళ్ళీ చెప్తున్నాను, వినాశనం ఉంది అంటే మంచి రాబోతుంది అని అర్థం. వినాశనం అంటే వేరే ఏమీ కాదు, మార్పు. మనం టీవీలో చెప్పుకున్నట్టుగా మనం యుద్ధాలు జరగటం వల్ల, లేకపోతే బాంబులు వేయటం వల్ల కాదు. మనిషి మానసికంగా మార్పు చెందడమే కాల మార్పు. ఎందుకంటే ఈరోజు శ్రీమన్నారాయణుని, శివుడిని ధ్యానించడం వల్ల కలికాలంలో వచ్చే దోషాల నుండి విముక్తి లభిస్తుంది. ఎందుకంటే అద్భుతం జరగాలనుకునేవారు మార్చి 27, 2026 నుండి ధర్మ మార్పు సమయం, అంటే
ధర్మ మార్పుల గడియలు మొదలవుతున్నాయి. ఈ మార్పుల్ని మీరు ఖచ్చితంగా 100% ఈ పరిహారం చేసి తీరాల్సిందే. ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, మీ పిల్లలకి, మీ కుటుంబ సభ్యులకి, మీ స్నేహితులకి, మీ మిత్రులకి, మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వారు ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని మీ గ్రూప్స్లో కానీ ఫేస్బుక్లో కానీ షేర్ చేయండి. తెలుసుకొని మీ ద్వారా ఒకళ్ళ జీవితాలు మారుతాయి. ఎందుకంటే నామజపం చాలా చాలా ఇంపార్టెంట్. హరే రామ మంత్రాన్ని ఖచ్చితంగా చేయాలి. ఈ కలియుగ దోషాల నుండి మీకు రక్షించే ఏకైక కవచ మహామంత్రం. మార్చి 27 శుక్రవారం సాయంత్రం సంధ్య సమయంలో తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి ఈ మంత్రాన్ని 108 సార్లు చేయండి. మీకు మార్పు రాకపోతే నన్ను అడగండి. అంటే ఎంత మార్పుని మీరు కోరుకుంటారో అది మీకు వచ్చి తీరుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో పేదలకి మీకు చేతనైన సహాయం చేయండి. ఆకలిగా ఉన్న జీవులకి ఆహారం పెట్టండి. వేసవిలో మొక్కలకి నీరు పోయండి. మీరు సేవ చేయటం అనేది కనీసం రేపు 5 అంటే మనకి 27వ తారీఖు ఒక 5గురు పేదలకైనా అన్నదానం చేయడానికి ప్రయత్నించండి. ఇది చేసేవారికి రాబోయే రోజుల్లో కష్టాల నుండి రక్షణ లభిస్తుంది. అలాగే ఇంకొకటి పరిహారం ఏంటంటే శని ప్రభావం తగ్గించుకోవడానికి నల్ల నువ్వులు, అలాగే సూర్యుడికి అనుగ్రహం కోసం బెల్లం దానం చేయండి. మీకు ఖచ్చితంగా మంచి పరిస్థితులు వస్తాయి. అలాగే 27వ తారీఖు నాడు ఖచ్చితంగా మీరు మాంసాహారానికి దూరంగా ఉండండి. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ధార్మిక శక్తి పెరుగుతుంది. అలాగే మీరు క్షమాపణ చెప్పాలి. ఎవరికి? సూర్యాస్తమయ సమయంలో ఆకాశం వైపు చూస్తూ తెలుసో తెలియకో చేసిన తప్పులకు భగవంతుడిని క్షమాపణ కోరుకుంటున్నాను అని కోరుకోండి. దీనివల్ల మీ ఆత్మ నివేదన, అంటే దీన్ని ఆత్మ నివేదన అంటారు. ఇది చేయటం వల్ల మీకు రాబోయే రోజుల్లో ఉన్న కష్టాలు, ఇబ్బందుల నుంచి ఆ పరమాత్మ రక్షణ కవచంలా పనిచేస్తాడు. ఇది మహామంత్రం. ఇది ఖచ్చితంగా జపం చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. నేను మీకు ఈ వీడియోని ఎందుకు చెప్తున్నానంటే నవమి నాడు ఏం చేయాలి, ఏం చేస్తే ఫలితాలు ఉంటాయి, దాంతోపాటు రాబోతున్న విపత్తు నుంచి కూడా మీరు ఎలా బయటపడాలనేది నా తాపత్రయం. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ అందరూ కూడా మంచిగా ఉండాలి. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలి. ఖచ్చితంగా ఈ రాబోయే 6 నెలల కాలం మీ అందరికీ మీరు ఆ పరమాత్మ, ఆ పరాదేవత మిమ్మల్ని అందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.